ఫెలోషిప్ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో. అయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ఈ ఉదయకాల సమయంలో మనం ఎంచుకునబడినటువంటి వాక్య భాగం యోహాను సువార్త 10వ అధ్యాయం 14 నుంచి 18 వరకు మనం చదువుకోవడం జరిగింది. దాంట్లోని కొన్ని సత్యాలు మనం మాట్లాడుకుందాం. దేవుడు పూర్వకాలం నుంచి కూడా నేనే మీ దేవుణ్ణి అని చెప్తూ పాత నిబంధన కాలం నుంచి కూడా చెప్తా ఉంటాడు. అవి మన అందరికీ తెలుసు. నేనే సర్వోన్నతుడను, నేనే దేవుడును, నేనే యెహోవాను, నిన్న నేడు నిరంతరము ఉన్నవాడిని అని చెప్తూ ఉంటాడు. అలాగే ఆయన ప్రత్యక్షతని మరి కుమారుడైనటువంటి దేవుడి ద్వారా మనకి ఈ యొక్క నూతన నిబంధన కాలంలో చూపించినప్పుడు కూడా నేనే అని చెప్తూ వచ్చినటువంటి వాక్యాల్ని మనం అనేక సార్లు అనేక చోట్ల మనం చూడగలుగుతా ఉంటాం. అయితే ఇందులో ఏంటంటే యూదులు తన స్వజనంగా ఉన్నప్పుడు కూడా యూదులు ఆయన్ని గమనించలేనటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం. అంచేత తన స్వజనులే ఆయన్ని వెలివేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఒక అద్భుతమైనటువంటి వచనాన్ని ఈ యొక్క చాప్టర్ లో ఉంచడం జరిగింది. ఇది యోహాను సువార్త అంతటికి కూడా చాలా ముఖ్యమైనటువంటి వచనంగా మనం చెప్పుకోవడానికి ఇందులో 16వ వచనం ఈ మొత్తం సువార్త అంతటికి కూడా మూల వచనంగా చెప్పబడడం అనేది జరుగుతుంది. యాక్చువల్ గా ఇది 11వ వచనం నుంచే ఆయన గొర్రెల కాపరిని అనేటువంటి మాటలు చెప్తూ ఉంటాడు. గొర్రెల కాపరి అనేవాడు ఎట్లా ఉండాలి? మంచి గొర్రెల కాపరి ఎవరు? జీతగాడు ఏంటి? జీతగాడు ఏం చేస్తాడు? జీతగాడు జీతం కోసం పనిచేస్తాడు కనుక అతనికి 100% రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది ఉండదు అనేటువంటి విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఏమంటాడంటే 14వ వచనానికి వచ్చేటప్పటికి నేను గొర్రెల మంచి కాపరిని అంటాడు ఆయన. నిజమే, ఆయన నేను అని తనను తానుగా ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు. ద మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ అథారిటేటివ్ వర్డ్ ఇది. నేను, నేనే, నేనే అనేటువంటి వచనాన్ని ఆ ఆ విధానాన్ని మనకి ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. ఇక మంచి కాపరి, మంచి అంటే గుడ్ అని మనం ఆడతాం కదా, ద గుడ్ షెపర్డ్. ఈ గుడ్ అనేటువంటి పదానికి గ్రీక్ లో కాలోస్ అనేటువంటి పదం వాడబడింది. అయితే ఈ మంచి కాపరి, మంచి కాపరి, మంచి కాపరి అంటాం కాదు. ఈ మంచి, గుడ్ అనే దాంట్లో ఏమైనా లక్షణాలు ఉన్నాయా అని మనం చూసుకుంటే ఇందులో ఐడియల్ అనేటువంటి లక్షణం ఉంటది. అంటే ఆదర్శవంతంగా, వర్ది, యోగ్యత, యోగ్యమైన, చాయిస్, ఎన్నదగిన, అంటే ఎన్నుకోబడగలిగేటువంటి టాలెంటెడ్ ఉంటది, ఎక్సలెంట్, అద్భుతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి లక్షణాలు ఇందులో ఉంటాయి అన్నమాట. చాలా అంటే ఈ గుడ్ అనేటువంటి పదం ద్వారా ఆయన మంచి కాపరిని అని చెప్పడానికి ఆయన చాలా ఆదర్శవంతంగా ఉన్నాడు, చాలా వర్దీగా ఉన్నాడు, ఈ చాయిసెస్ట్ వన్ గా ఉన్నాడు, ఎక్సలెంట్ గా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ మంచి కాపరిగా మనం చూడగలుగుతాం. అలాగే మరి ఇక 15వ వచనానికి మనం వచ్చామనుకోండి. 15వ వచనంలో ఆయన ఏమంటే ఇంటిమసీ బిట్వీన్ లార్డ్ అండ్ షీప్ అనేటువంటి అంశాన్ని మనకు తెలియజేస్తాడు. వారిద్దరి మధ్య, అంటే గొర్రెల మధ్య, గొర్రెల కాపరి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం, అనుబంధం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ 15వ వచనంలో ఆయన మనకి తెలియజేస్తా ఉంటాడు. ఈ రిలేషన్షిప్ లో మనం ఏం చూడగలుగుతామంటే యూనియన్, కలిసి ఉండడాన్ని చూడగలుగుతాం, కమ్యూనియన్ చూడగలుగుతాం. కమ్యూనియన్, అలాగే ఇంటిమసీ అండ్ నాలెడ్జ్ అనేటువంటి అంశాలని మనం ఇందులో చూడగలుగుతాం. నేను క్లుప్తంగా మీతో మాట్లాడుతున్నాను, మనకున్న సమయం తక్కువ కనుక దాని విషయ దగ్గర నుంచి మాట్లాడుకోవడానికి మన సమయం సరిపోదు. కానీ ఆ ఆయన మనతో కలిసి ఉన్నవాడు, ఇష్టపడినవాడు, ఐక్యత కలిగిన వాడుగా
ఇక్కడ ఆ ఆ యొక్క రిలేషన్షిప్ లో కనపడుతూ ఉంటది. అలాగే కమ్యూనియన్ అంటే ఆలోచనలు అనుభూతులు కూడా మార్చుకోవడం, అంటే ఆ గొర్రెలను ఆయన సంరక్షించడం కోసం, వాటిని కాపాడడం కోసం తను తాను తగ్గించుకున్నటువంటి విధానం, ఆయన వాటి ఆలోచనని కనుగొని దానికి అనుగుణంగా నడిచినటువంటి విధానం, ఆ కమ్యూనల్ ఆ కనపడుతూ ఉంటుంది అనమాట. అంచేత అలాగే ఆ ఇంటిమసీ మనకు తెలుసు. అలాగే ఆయన నాలెడ్జ్ ఎంత అనేది కూడా మనకు తెలుసు. ఇవన్నీ కూడా ఆ 15వ వచనంలో రిలేషన్షిప్ లో మనకు ఆయన తెలియజేస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఏమంటాడంటే గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అంటాడు. ఐ లే డౌన్ మై లైఫ్ ఫర్ ద షీప్ అని రాస్తాడు. అది ఎలాగంటే ఆయన మరణించడం, ఈ వుడ్ డై ఆన్ ది క్రాస్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ సిన్నర్స్. పాపులమైన మన కోసం, అయోగ్యులమైనటువంటి మన కోసం ఆయన తన ప్రాణాన్ని ఆ మన కోసం అర్పించడం అనేది జరిగినట్టుగా ఈ 15వ వచనం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అలాగే మరి 16వ వచనానికి మనం వస్తే, నేను ఈ 16వ వచనాన్ని కొద్దిగా స్ట్రెస్ ఇవ్వాలని ఆ, ఇష్టపడతా ఉన్నాను. ఈ 16వ వచనం కోసమే ఈ పైన ఉన్నటువంటి మాటలు అంటూ మీకు తెలియని కాదు, కానీ ఒకసారి ముందు మాటలుగా నేను జ్ఞాపకం చేయడం జరిగింది. 16వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడును అగును. చాలా అద్భుతమైనటువంటి ఆ, వచనంగా ఇది మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఎన్నో సత్యాలు మనకు కనపడుతుంటాయి. టోటల్ బైబిల్ అంతా కూడా ఆయన యొక్క ప్రణాళిక అంతా కూడా ఇక్కడ మనం చూడగలుగుతా ఉంటాము. ఎంత చాలా గొప్ప మాట ఇది. ఈ దొడ్డివి కాని గొర్రెలు అంటే ఆయన మాట విననటువంటి మనుషులందరూ కూడా, ఆ జంటైల్స్ అన్ని కూడా ఇక్కడ ఏకం చేయబడతాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం అనమాట. అంటే ఇందులో ఏముంటుందంటే ఈ మాటలో హీ వాజ్ అండర్ డివైన్ కంపల్షన్ టు బ్రింగ్ దెమ్ టు హిమ్సెల్ఫ్ అంటాడు. అంటే ఆయనే ఆ, తానే స్వయంగా వాటిని తీసుకుని రావాలనేటువంటి దైవిక బలాత్కారం, డివైన్ కంపల్షన్, దైవిక బలాత్కారాన్ని ఆ, ఆయన ఆ, కలిగి ఉన్నాడు, ఆ ఆబ్లిగేషన్ ని కలిగి ఉన్నాడు తండ్రి నుంచి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడబడతాం. అలాగే డివైన్ కంపాల్షన్ అనే దాన్ని ఆయన నెరవేర్చుట్లో, ఈ దైవిక బలాత్కారాన్ని నెరవేర్చడంలో ఆయనకు తండ్రి పట్ల ఉన్నటువంటి విధేయత కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటది. కాబట్టి ఈ ఈ 16వ వచనాన్ని ఏమంటారంటే దిస్ ఈస్ ది కీ వెర్స్ టు ది ఎంటైర్ చాప్టర్ అనేది ఉంటుంది, మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ వచనం ద్వారా అంటే ఐక్యపరచడం అనేటువంటి వచనం ద్వారా చెదరిపోయినటువంటి శిష్యులందరినీ మొట్టమొదటిగా ఆయన ఐక్యపరచడం జరిగింది, మనకు తెలుసు. అలాగే ఆ, దీనికి సంబంధించి గలతీ పత్రికలు కూడా ఏం రాస్తారంటే 3 అధ్యాయం 26 నుంచి 29 మనం చదివాం అనుకోండి, అందులో మనకి ఒక మాట కనపడుతూ ఉంటది. నోటీస్ ది చేంజ్ ఈజ్ ప్రొనౌన్స్ ఫ్రమ్ వి టు యు అంటాడు. అంటే మేము మేము యూదులము, మేము దేవుని మనుషులం అనే కాడ ప్రారంభించబడింది బైబిల్. ఆ మేము అనేటువంటి చోట నుంచి మీరు, మనం అందరం అనేటువంటి ఆ ఆ సదావకాశాన్ని ఈ వచనం ద్వారా మనం ఇక్కడ చూడగలుగుతాం. అంటే అది ఎలా పొందుతాము అంటే, బాప్తిస్మం పొందినటువంటి ప్రతి వ్యక్తి, ఇందులో 26 నుంచి 29 వరకు ఉన్నటువంటి ఆ జిస్టుని మనం చూస్తే ఏమంటుందంటే, బాప్తిస్మం పొందినటువంటి మీరందరూ కూడా క్రీస్తును ధరించుకుని విశ్వాసము వలన దేవుని కుమారులని ఉన్నారు. ఇందులో ఆ ఆ జెంటైల్ డిఫరెన్స్ అనేది లేదు అనేది మనం గమనించాలి. క్రీస్తునందు మీరందరూ కూడా ఏకం చేయబడతారు, ఐక్యపరచబడతారు అనేటువంటి విషయం కనపడుతుంటది. అలాగే బాప్తిజం పొందేటువంటి వ్యక్తిలో ఏముంటది, పాపానికి బానిస అయినటువంటి ఈ పాత జీవితం ఏదైతే ఉందో అది మృతం అవ్వాలి, ఒక నూతన వ్యక్తిగా జన్మిస్తాడు అని మనకి పాల్ రోమా పత్రికలో మనకు తెలియజేస్తుంటాడు. అలాగే ఆ, గలతీ 3:7 కూడా మనం చూసాం అనుకోండి, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి అంటాడు. అంటే ఎవరైతే విశ్వాస సంబంధులుగా ఉంటారో, క్రీస్తు నుండి విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే అబ్రహాం యొక్క కుమారులు. అంటే అప్పటి నుంచి కూడా ఆ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చెప్పాడు. అదే విషయాన్ని ఇక్కడ గలతీ పత్రికలో విశ్వాస సంబంధులే అబ్రహాం యొక్క కుమారులని అనబడతారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ తెలియజేస్తుంటాడు.
అలాగే గలతీ 3:8 కూడా ఏమంటాడంటే, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించబడింది అంటాడు. ఆది కాండంలోనే ఆయనకి ప్రకటన చేయడం జరిగింది. దీని మూలం వచ్చిన గలతీకి రాయబడ్డానికి కలిగిన మూలం వచ్చిన మనం చూస్తే ఆది కాండం 12:3 అంటాడు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రహాంతో మాట్లాడుతుంటాడు. అలాగే 18:18 అంటాడు, అబ్రహాము మూలంగా సమస్త జనములను ఆశీర్వదించబడును అంటాడు. అలాగే 22:18 ఏమంటాడంటే, ఆది కాండం 22:18, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను అని యెహోవా సెలవిచ్చాను. నా తోడని యెహోవా ప్రమాణం చేశాడట అబ్రహాముకి. ఈ ఈ వచన నెరవేర్పే ఇక్కడ మనం చూడగలుగుతాం అనమాట. ఈ సమస్త వంశములు ఆశీర్వదించబడాలి, సమస్త వంశములు అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడాలి, ఈ భూలోకంలో జనాలన్నీ కూడా నీ సంతానం అని చెప్పబడాలి. ఈ వచనాన్ని యొక్క ఆ సారాంశమే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మరి యోహాను సువార్త 10:16 ఏమంటాడంటే, వేరే గొర్రెలు అనగా ఇశ్రాయేలీలు గాని గొర్రెలు ఇతర జాతుల వారు అన్ని కూడా ఆ నాలో ఏకమవ్వాలి, ఆ ఒకే గుంపుగా ఉండాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి నరరూపధారిగా ఈ లోకానికి వచ్చింది కేవలం యూదుల రక్షణ కోసమే కాదు, కానీ ఇతర జాతుల అంటే అదర్ జెంటైల్స్ వారు అందరి రక్షణార్థం కూడా ఆయన పరలోక భాగ్యమని ఆ ఆ, ఆ, ఎంచక ఆయన స్థానాన్ని వదిలిపెట్టి మన మధ్యకి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం. హీ ఆల్సో హ్యాడ్ ఇన్ మైండ్ ద సాల్వేషన్ ఆఫ్ జెంటైల్స్ అని రాయబడుతుంది. ఈస్ కమింగ్ ఇన్ టు ది వరల్డ్ వాజ్ ఎస్పెషల్లీ ఇన్ కనెక్షన్ విత్ ద షీప్ ఆఫ్ ది ఇజ్రాయిల్, బట్ హీ హ్యాస్ హ్యాడ్ ఇన్ మైండ్ ద సాల్వేషన్ ఆఫ్ జెంటైల్స్ అంటాడు. అవి నా స్వరము వినును అనే పదం కూడా రాశాడు 16 వచనంలోనే అంటాడు. అవి ఏది ఏది వేరే గురులు ఉన్నాయో అవన్నీ కూడా నా స్వరం వింటాయి అని కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నారు. అంటే యూదుల కన్నా కూడా ఈ గురులే ఆయన మాట వినడానికి సిద్ధంగా ఉన్నాయి అనే అంశాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాను. అంటే వేరే గొర్రెలను తన మందలో చేర్చడం ద్వారా ప్రభువైన యేసు యొక్క గొప్ప కరుణా హృదయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఆయన ఎంత కరుణ కలిగిన హృదయం అంటే చెదరిపోయే వాటన్నిటినీ కూడా చేపట్టాలి, వాటినన్నిటి కూడా ఐక్యపరచాలి, ఏక గుంపుగా చేయాలనేటువంటి ఆ సహనము, విధేయత ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. చెదరపోనివి ఒక్క క్షణంలో మనకు చేరతాయండి, ఎంత విసిగిస్తూ ఉంటాయి. పర్టికులర్ గా గొర్రెలనేవి ఆ, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు మనం చూసినప్పుడు ఈ చెదరిపోయేటువంటి మనస్తత్వం అనేది ఎక్కడ ప్రారంభించబడింది అంటే, ఈ చెదరిపోయే మనస్తత్వం ఏదో తోటలోనే ప్రారంభించబడింది. ఆ చెదరిపోయిన తత్వం నుంచి ఈ తరాలన్నీ కూడా అలాగా చెదరిపోతూనే ఉన్నాయి. ఈ చెదరిపోయే వాటన్నిటిని కూడా ఆయన ఐక్యపరచాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ ప్రణాళికని మరి అబ్రహాము ద్వారా నెరవేర్చాలనేటువంటి, అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను నెరవేర్చాలని ఆ ఆయన చూస్తూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. మన కోసం ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు. శిలువ మరణానికి కూడా అప్పగించబడ్డానికి కూడా సిద్ధపడ్డాడు, అప్పగించబడ్డాడు అనేటువంటి అంశాలని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతా ఉన్నాం. అలాగే యేసుప్రభు మరి దేవుని ఆజ్ఞ చేత ఈ గొర్రెల్ని తన వైపుకు తేవాలనేటువంటి బలవంతంగా నడిపించబడతాడు. ఇందాక నా డివైన్ కంపల్షన్ కోసం మనం మాట్లాడుకున్నాం. బలవంతంగా ఆయన ఆ నడిపించబడతా ఉన్నాడు. ఎందుకంటే తండ్రి మాట ఆయన కాదనగలిగినటువంటి మనిషి కాదు, అంత విధేయత కలిగినటువంటి మనిషి. ఎంత అంటే తను తాను అప్పగించుకున్నంత. మంచిదా, యూదులు యూదేతరుల మధ్య ఉన్నటువంటి ఈ పూర్వపు భేదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఐక్యపరచడం ద్వారా తొలగిపోతుంటాయి. మేము మేము అనేటువంటి పదం పోయి మీరు మీరందరూ మనము అనేటువంటి ఆ ఆ యూనివర్సల్ వర్డింగ్ అనేది ప్రారంభించబడతా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ 16వ వచనంలో ఆయన అంటాడు, ద ఫార్మర్ డిస్టింక్షన్ బిట్వీన్ దీస్ పీపుల్స్ వుడ్ డిజపియర్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, పూర్వపు భేదాలన్నీ కూడా తొలగించబడతాయి అని చెప్పబడతా ఉంది.
అలాగే ఆ ఇంకా మరొక చోట పాత నిబంధన గ్రంథంలో కూడా దీనికి మనం ఒక వచనాన్ని చూడగలుగుతా ఉంటాం. ఈ 10-16కి మూలంగా ఉన్నటువంటి మరొక వచనం ఏంటంటే యెహెజ్కేలు 34:16 అంటాడు, దేవుణ్ణి మంచి కాపరిగా చూడగలం. ఇక్కడ నేను మంచి కాపరని ఇక్కడ చెప్పాడు, అక్కడ కూడా చెప్తా ఉన్నాడు, యెహెజ్కేలులో కూడా చెప్తున్నాడు దేవుణ్ణి మంచి కాపరిగా మనం చూడగలుగుతామట. ఆ వచనం కానీ చదివామంటే, తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదును, గాయపడిన దానికి కొట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచుదును. ఈ క్రొవ్విన వాటికి బలం కలిగిన వాటికి ఇప్పుడు కూడా ఏదైతే మాట ఉందో, ఏదైతే ఐక్యపరచబడినటువంటి ఆ ఫోల్డ్ రాదో, దాన్ని అంగీకరించదో, వాటికి మాత్రం ఆయన ఏంటంటాడు, శిక్షయను మేత పెడతాడంట. ఐ విల్ డిస్ట్రాయ్ ది ఫ్యాట్ అండ్ ది స్ట్రాంగ్, ఐ విల్ ఫీడ్ దెమ్ విత్ జడ్జిమెంట్ అంటాడు. వాటిని తీర్పులకి తీసుకొస్తాను అనేటువంటి వచనాన్ని అక్కడ మనం దీనికి మూల వచనంగా మనం కూడా చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి గోత్రాలన్నింటినీ కూడా పునరైక్యం కావడానికి, మెస్సయ్య గురించి నిరీక్షణ కలిగి ఉండడానికి ఈ వచనం చాలా మనకి ఉపయోగపడతా ఉంది. దీన్ని మనం విశ్వసించవలసిన వారమై ఉన్నామని నేను తెలియజేస్తాను. అలాగే విశ్వాసులైనటువంటి యూదులు, అన్యజనులు కలిసి ఒకే ఒక్క మెస్సయ్యని ఆ మెస్సయ్య సమాజంగా ఐక్యపరచబడాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ప్రియులరా, ఆ మనం నెక్స్ట్ వచనాన్ని మనం ఒకసారి చూసాం అనుకోండి, 17వ వచనాన్ని మనం చూస్తే అందులో ఏమిటంటే తండ్రి ప్రేమను ఆయన ఎలా పొందగలుగుతున్నాడు అనేది మనం చూడగలుగుతాం. ఇది మనకు కూడా చాలా ఉపకారమైనటువంటి అంశం. మనం కూడా మరి కుమారుడైనటువంటి ఆ ఆ, యేసుక్రీస్తు యొక్క ప్రేమని మనం ఎలా పొందాలో కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. తండ్రి ప్రేమనైనా ఎలాగ పొందగలుగుతున్నాడు అంటే, ఆయన మరణము, సమాధి, పునరుత్థానం అనేటువంటి ఆ ఏవైతే జరిగినాయో వాటిని ఎరిగిన వాడుగా ఉన్నాడండి ఆయన. ఆ సమయాలు తెలిసాయి యేసుక్రీస్తుకి, ముందే తెలుసు ఏంటి ఆయన మరణం, సమాధి, పునరుత్థానం యొక్క సమయాలు ఆయన ముందే ఎరిగిన వాడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన కుమారుడైన దేవుడిగా అధికారంతో చెప్తున్నటువంటి మాట ఇది, నేను ఐక్యపరుస్తాను అంటే, నేను నేను సిలువకి ఎక్కుతాను, దాని యొక్క పునరుత్థాన శక్తిని పొందుతాను, ఆ శక్తి ద్వారా అందరిని నేను ఐక్యపరుస్తాను అనేటువంటి విషయాల్ని ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు. కనుక దేవుని ప్రేమకు కారణం ఇది, ఆయన సిలువకు అప్పగించబడడం, పునరుత్థానం పొందడం అనేది దేవుని యొక్క ప్రేమకి కారణం అని చెప్తున్నాడు. అంటే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు అంటున్నాడు. దేన్ని బట్టి ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన మరణ పునరుత్థానాల యొక్క అంగీకారాన్ని బట్టి, తండ్రి నియమించినటువంటి ఆ నియమం ఏదైతే ఉందో దాన్ని ఆయన అంగీకరిస్తా ఉన్నాడు కాబట్టి అదే అంటాడు. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటే, ఫాదర్ లవ్డ్ ది జీసస్ బికాస్ ఆఫ్ హిస్ విల్లింగ్నెస్ టు డై అండ్ రైజ్ అగైన్ ఇన్ ఆర్డర్ దట్ లాస్ట్ షీప్ మైట్ బి సేవ్డ్. ఏదైతే ఈ చెదరిపోయిన గొర్రెలు ఉన్నాయో వాటిని రక్షించడం కొరకు ఆయన మరణ పునరుత్థానాలు అనుభవించడానికి తండ్రి వద్ద సమ్మతిని కలిగి ఉన్నాడు, అంగీకారాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాల్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని ద్వారానే తండ్రి యొక్క ప్రేమని ఆయన పొందగలిగాడు అనేటువంటి సత్యాన్ని మనం 17వ వచనం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. మనం కూడా మరి క్రీస్తు యొక్క ఆ బోధనల్ని మనం నమ్మవలసిన వారం ఉన్నాం, విశ్వసించాలి, అనుసరించగలగాలి. అప్పుడు మాత్రమే మనం కూడా ఆయన మనకు అనుగ్రహించేటువంటి, ఆయన ఏదైతే తండ్రి ద్వారా పొంది ఉన్నాడో మనం కూడా అట్లానే అటువంటి ప్రేమని మనం పొందగలుగుతాము, రక్షించబడతాం అనేటువంటి సత్యాన్ని మరి 17వ వచనం మనకు తెలియజేస్తా ఉంది. అలాగే 18వ వచనానికి మనం వచ్చినట్లయితే, ఆయన మరణ పునరుత్థానాలపై అధికారం కలిగిన వాడిగా ఉన్నాడనేటువంటి సత్యాన్ని మనకి ఇక్కడ చూడగలుగుతాం. మరణ పునరుత్థానాలపై ఆయన అధికారం కలిగిన వాడు ఉన్నాడంట. ఎలా అది ఇంగ్లీష్ లో ఏమంటాడంటే, బట్ డిడ్ నాట్ మెన్ కిల్ ది లార్డ్ జీసస్, దే డిడ్ అంటాడు. అంటే మనుషుడు నన్ను చంపలేడు, ఎవడనూ నా ప్రాణం తీసుకోలేడు అన్నాడు చూసారా, అది ఎవడనూ నా ప్రాణం తీసుకోలేడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు.
నా తండ్రి వలన నేను ఆజ్ఞ పొంది తిని అంటాడు. అంటే మనుషులు అనుకున్నారు ఆ రోజు, ఆ రోమ రోమ సామ్రాజ్యంలో అనుకున్నారు యూదులు, రోమన్లు అందరూ కలిసి మేము చంపేశామని అనుకున్నారు. ఆయన చాలా సార్లు చంపాలనేటువంటి యోచన చేశారు. కానీ ఏ సమయంలోనూ కూడా ఆయన చంపలేకపోయారు. ఎందుకు చంపలేకపోయారంటే ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం ఆయనకే ఉంది. కాబట్టి ఆయన ఆయన అధికారాన్ని ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేటువంటి ప్రణాళిక ఆయన నిశ్చయించుకుంటాడు. ఆయన నిశ్చయం ప్రకారమే అది జరుగుతుంది తప్ప మనుషుల ఆలోచన చొప్పున జరగదు కనుక వారు ఆయన ఏం చేయలేకపోయారు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎవడనో కూడా నా ప్రాణము తీయలేడు అంటాడు. కానీ దే డిడ్ అని రాశాడు ఇక్కడ. బట్ డిడ్ నాట్ మెన్ కిల్ ది లార్డ్ జీసస్, దే డిడ్. అంటే ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మనుషుడు అనేవాడు చేయలేడు కానీ ఆ మనుషుని ద్వారానే అది చేయించాడు. ఎందుకంటే మరణం అనేది జరిగినప్పుడు మాత్రమే సమాధి జరుగుద్ది, సమాధి జరిగినప్పుడు మాత్రమే పునరుత్థానం జరుగుద్ది. కాబట్టి ఆ ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి ఆ మనుషుడితోనే ఆ పని అక్కడ జరిగించడం జరిగింది. ఎప్పుడు జరిగిందంటే ఆయన కన్సెంట్ ఉన్నప్పుడు మాత్రమే అది జరిగింది అనమాట. దీని మూలం మరొక వచనం చూద్దాం. అపుస్తల కార్యాలు 2:23 ఏమంటుందంటే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత అనగా అక్రమార్కుల చేత సిలువ వేయించి చంపితిరి అంటాడు. చూసారా ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉండడం. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటే ద లార్డ్ జీసస్ అలౌడ్ దెమ్ టు డూ ఇట్ అండ్ దిస్ వాజ్ అన్ ఎగ్జిబిషన్ ఆఫ్ హిస్ పవర్ టు లే డౌన్ హిజ్ లైఫ్. ఇది ఆయన తను తాను బహిర్గతం చేసి ఎగ్జిబిట్ చేస్తున్నాడు అనమాట. ఆయన పవర్ ఏంటి, నువ్వు చనిపోయినప్పుడు నేను చనిపోతాను లేస్తాను అన్నాడు. అంటే చనిపోవడానికి వాళ్ళకి అక్కడ సమ్మతించాడు. తిరిగి ఆయన ఆయన పవర్ ని ఇక్కడ ఎగ్జిబిట్ చేశాడు. ఆయన మళ్ళీ తిరిగి లేవడానికి ఉన్నటువంటి ఆయన యొక్క శక్తిని ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చూపించడం జరిగిందనమాట. కాబట్టి యేసు యొక్క మరణ పునరుత్థానాలు తండ్రి నియమించారు, కుమారుడైన దేవుడు దాన్ని అమలు చేశాడు. ఇది తండ్రి యొక్క చిత్తము, ఇష్టమని మనం ఆ గమనించాలి. ఈ మరణ పునరుత్థానమే ఆయనకి తండ్రి పట్ల కలిగి ఉన్నటువంటి అపారమైనటువంటి విధేయత అని మనం గ్రహించాలి. ఇది తండ్రి అయిన దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్నటువంటి అపారమైన ప్రేమగా కూడా మనం ఆ, అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. దీని ద్వారానే మరి మానవాళి కూడా ఏకమందగా 16 వచనంలో చెప్పినట్టు ఏకమందగా ఒక్కటి ఏకమందగా అక్కడ మనం చూడగలుగుతుంటాం. వేరే గొర్రెలు కూడా నాకు కలవు, వాటిని నేను తోడుకుని రావాలను. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడుగా ఉంటదనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మరి చెదరిన వారిని మాట విననొల్ల వారి పట్ల విశ్వాసులుగా ఆ మరి మనం కూడా ఆ ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం కనుక మన యొక్క బాధ్యతను కూడా ఈ వచనం తెలియజేస్తుందని చెప్పి నేను మీకు ఆ మనవి చేస్తా ఉన్నాను. విశ్వాసులుగా మన బాధ్యత ఏంటి అనేటువంటి అంశాన్ని ఈ 16 వచనం మనల్ని ఈ రోజు ప్రశ్నిస్తా ఉంది. ఏక మందగా చేయడానికి మరి నీవు నేను చేయాల్సినటువంటి పనిని జ్ఞాపకం చేస్తా ఉంది అని నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ విననల్లని ఈ మనుషుల్ని మరి మనం ఏ విధంగా వినేవారిగా మనం తయారు చేయాలి, దాంట్లో మన పాత్ర ఏంటి, మన బాధ్యత ఏంటి అనేటువంటి అంశాలని ఈ 16వ వచనం, ఈ దొడ్డువి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరం వినును. ఆ స్వరం వింటాయని చెప్తున్నాడు ఆయన చాలా స్పష్టంగా. కాబట్టి మనం కూడా అవి వింటాయని నమ్మాలి, వినేటట్టుగా మనం ఆ, మన ప్రయత్నాలు మనం చేయాలి. వారందరినీ కూడా ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే విశ్వాసులుగా ఉన్న ప్రతి వారిని కూడా ఈరోజు ఉమ్, యాజకత్వానికి అప్పగించాడు. ప్రతివాడిని యాజకుడిగా ఆయన గుర్తించాడు. కాబట్టి మన బాధ్యతను మనం తీసుకుని ఈ ఏక మంద చేయడంలో నీ నా పాత్ర మనం జ్ఞాపకం చేసుకుని మన బాధ్యతని నిర్వర్తించినట్లయితే తప్పనిసరిగా మరి ఆ, దేవుడు లోకంను ప్రేమించినటువంటి మాట ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంటది. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట అది. నిజంగా ఆయన ఎంత ప్రేమించాడో మనకి కనపడతా ఉంది. కాబట్టి ఆయన ప్రేమని మనం పంచవలసిన వారుగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఆ దేవుని పేరట మరొకసారి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు మరి మనందరి హృదయాల్లో నిలుచుటకు సహాయం చేయమని దేవుని ప్రార్థిస్తూ
ఆ, ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ బ్రదర్.